పాలమూరు మర్డర్ ఫైల్స్ ని టచ్ చేస్తే నయీం డైరీ సీక్రెట్స్ రివీల్ అవుతున్నాయి. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు సవాళ్లు నడుస్తున్నాయి. నయీంతో పాలమూరు రాజకీయాలకున్న సంబంధం ఏంటి? ఎప్పుడో చనిపోయిన నయీం ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వస్తోంది? కొల్లాపూర్లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని వాదిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ నిందితులకు మంత్రి జూపల్లి రక్షణగా ఉంటున్నారంటూ నేరుగా ఆరోపిస్తోంది. అధికారులు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనేది కారు పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. విపక్ష పార్టీ నేతలకు అధికార పార్టీ తనదైన రీతిలో బదులిస్తూనే ఉంది. పాలమూరు రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఈ పొలిటికల్ ఫైటింగ్ మరో లెవెల్కి వెళ్ళింది. అనూహ్యంగా నయీం పేరు తెరపైకొచ్చింది. జిల్లాలో నయీం అనుచరులు తిరుగుతున్నారు, వాళ్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ అధికార పార్టీ నేతలను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్లు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇక్కడ మాఫియా గ్యాంగులు చాలా తిరుగుతా ఉన్నాయి. నయీం ముఠా ఆనవాళ్లు మళ్ళీ కనిపిస్తా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతం ఆ ముఠాల చేతిలోకి పోతే మాత్రం దీన్ని వెనక్కి తీసుకురావడం కష్టం. అందుకొరకు నేను మళ్ళీ చెప్తున్నా, డీజీపీ గారు మీరు దయచేసి ఒక స్పెషల్ టీంని ఇక్కడ పంపించండి, పర్మనెంట్గా ఇక్కడ స్టేషన్ చేయండి. ఈ ముఠాలు ఈ అచ్చంపేట ఎమ్మెల్యే, అదేవిధంగా కొల్లాపూర్లో మరి జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముఠాలు, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం అర్జెంటుగా ఉన్నది. లేకపోతే మాత్రం ఇది ఒక మరో ఆఫ్ఘనిస్తాన్ అయ్యే పరిస్థితి ఉన్నదనేది కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. గువ్వాల బాలరాజుకే నయీంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ త్వరలోనే నయీం డైరీ ఓపెన్ చేసి గువ్వాల చిట్టా అంతా విప్పుదామని హెచ్చరించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. దొంగవును భూ కబ్జాలను నువ్వు పార్టిసిపేట్ చేసి మాకు నయీంతో సంబంధం ఉండవన్నవా? నయీంతో సంబంధాలు ఎక్కడ నీకు ఉన్నట్టయితే ఇప్పటికి కూడా చెప్తున్నా, రాజకీయాలను తప్పుకుంటా. నీవు దొంగతనాలు చేసి, నీవు రౌడీజం చేసి, నయీం తోటి నీవు డబ్బులు సంపాదించి భూ కబ్జాలల్లా మమ్మల్ని అంటావా? బిడ్డ మీ చిట్టంతా తీస్తాం, మీ లెక్కలన్నీ తీస్తాం, వదిలిపెట్టాం. గవర్నమెంట్ ఉంది, అన్నీ ఎంక్వైరీ చేస్తాం, చేపిస్తాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో కలిసి ఆయన చిట్టంతా గోలబాల చిట్టంతా ఇస్తా. నయీంతో కాంగ్రెస్ నేతలకు సంబంధాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంటే వాళ్లకే లింకులున్నాయంటోంది కాంగ్రెస్ పార్టీ.